హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అది దొండకాయ టమాటో కర్రీ అండి. దొండకాయతో టమాటో కర్రీ కాంబినేషన్ చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకునే కర్రీ అండి. ఎటువంటి మసాలాలు లేకుండా డైట్ ఫుడ్ అండి ఇది. ఆయిల్ తక్కువ వేసి నేను చెప్పిన పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. దానికోసం నేను హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను. దొండకాయలను ఈ సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా కాదు, పెద్దగా కాదు, మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ ఒకటి ఫుల్ ఆనియన్ తీసుకున్నాను పెద్దది. తర్వాత ఒక 6 టమాటోలు, కొంచెం పండిన టమాటోలు తీసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి వాడట్లేదండి నేను. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి చూడండి. ముందుగా గిన్నె పెట్టుకొని వంటలోకి వెళ్దాం. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెమే పడుతుంది. టమాటో వేస్తున్నాను కాబట్టి టమాటో గ్రేవీ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువనే వేసుకోవాలి. తర్వాత నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదండి. కొంచెం ఆయిల్లో వేగితే సరిపోతుంది. చిన్నగా కలుపుతూ వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగి పచ్చివాసన పోయినాక పసుపు వేసుకోవాలండి. పసుపు, జీలకర్ర మెంతి పౌడర్ వేసుకొని మంచిగా కలుసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేయాలి. ఈ కర్రీ సిమ్ములోనే చేసుకోవాలండి. అప్పుడే మంచిగా ముక్కలని, దొండకాయ వేగడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ కర్రీని మనం మధ్య మధ్యలో కలుపుతూ సిమ్ములోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వేసి ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి దొండకాయ ముక్కల మీద. ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకు. ముక్కలు వేగడానికి నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇందులో వాటర్ వేయాలండి. ఈ వాటర్ ఆవిరికి దొండకాయ అనేది చక్కగా ఉడుకుతుంది. మీరు ఒకసారి ఇలా వండుకొని చూడండి, కర్రీ ఎంత టేస్టీగా వస్తుందో మీరు నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. అంతే, ముక్కలు ఇలా తీసి మనము ఇందులో ఎటువంటి వాటర్ వేయలేదు, కానీ ఆవిరి పెట్టి ఉడికించుకోవటం వలన చూడండి ఎంత చక్కగా ఉడికినాయో. ప్లస్ ఇందులోకి ఈ ప్లేట్లోని వాటర్ కిందికి వచ్చేసి మెత్తగా అయిపోయి చూడండి చక్కగా ఉడికిపోయినవి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. కట్ చేసుకున్న 4 టమాటోలు అండి. కారం, ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. దొండకాయకి హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది. సో మళ్ళీ టమాటో కొంచెం మెత్తబడేదాకా ఇలానే వాటర్ పెట్టి ఉడికించుకుందాం. చూడండి, టమాటో కూడా మనం వాటర్ పెట్టి మూతలో ఉడికించుకోవడం వల్ల ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఆయిల్ వేయకుండా వాటర్ పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకు కూరలోని విటమిన్స్ ఎటు లాస్ కావు. ఆయిల్ అనేది మన బాడీలోకి ఎక్కువ పట్టదు. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే చాలా కూరలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనం అనుకుంటాము ఇవి పెద్ద కష్టము, అబ్బా ఇట్లా వస్తాయో అని, కానీ చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో మన ఛానల్లో నేను చూపిస్తున్నాను. కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా. నా వంటలు ఎలా ఉంటున్నాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో, నా వంటలు ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సింపుల్గా చేసుకుని దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకున్నాక ధనియా పౌడర్ వేసుకోవాలి. దొండకాయ మామూలుగా ఉడకడానికి చాలా టైం పడుతుంది, కానీ మనం వాటర్ పెట్టి ఉడకబెట్టుకోవడం వలన చాలా సింపుల్గా ఉడికిపోయింది. చూసింది కదా. సో ఇలా సింపుల్ పద్ధతిలో మనం వంటలు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న స్వగృహ కిచెన్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.